ప్రజలకు మాయ మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. టీడీపీ హయాంలో 98% టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే విడుదల రజని 2% కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీలో విడుదల రజని కుటుంబ సభ్యులు ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేటలో మంత్రి రజని ప్రజల సొమ్ముని రాబందుల్లా పీక్కు తిన్నారని దుయ్యబట్టారు. 2 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన వైసీపీ పేడ పోతుందని ప్రత్తిపాటి చెప్పారు. అదేవిధంగా 4వది అన్నిటికన్నా చిలకలూరిపేట ప్రజలను మోసం చేసింది అమృత స్కీమ్. లింగంగుంటలో వచ్చినప్పుడు 65 కోట్లు, లేటెస్ట్ 1 ఇయర్ క్రితం 65 కోట్లు శాంక్షన్ చేశారు. మా చెల్లెమ్మ అడిగిందని 65 ఇస్తున్నానని బ్రహ్మాండంగా చెప్పాడు. ₹1 రిలీజ్ చేయాల, మోసం కదా ఇది. అమృత స్కీమ్ పూర్తయితే ఈరోజు చిలకలూరిపేటలో అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి నీరు అందేది. ఈరోజు అమృత స్కీమ్ పూర్తి చేయాల. ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పేశారు మాటలు, అబద్ధాలు. ఇంతవరకు ₹1 రిలీజ్ చేయాల. చివరికి గాంధీ పార్క్ కూడా తాకట్టు పెట్టారు. ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తాం. సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఊరకం వచ్చి వెళ్ళటం కాదు, ఓట్లు అడగటం కాదు, ఓట్లు అడిగి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయి మోసం చేయటం కాదు. ఆటో నగర్ ఎందుకు పూర్తి చేయలేదు? ఈ అవినీతి మంత్రి చెప్పింది ఈ ఆటో నగర్ ఏంటి, నేను ఇంకోసారి స్థలం ఎక్కడో ఇస్తాను. ఇంతవరకు ఉన్న ఆటో నగర్ చేయదా, సొంతం కొనిస్తానంది. ఉన్న ఆటో నగరు డెవలప్ చేయదా, సొంతంగా కొనిస్తామన్న పట్టాలు ఇవ్వదా. ఇక్కడ ఉన్న చెత్తం తీసుకుపోయి గుంటూరు వేశాడు. ఏమి సమాధానం చెప్తాడు రేపు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి? ఏమి సమాధానం చెప్తాడు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం.